నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడికి ఎవరు కారణం, ఎవరు చేశారు, నిందితుడు దొరికాడు అనేటువంటి వార్తకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. దానికి కారణం ఎవరు, ఎక్కడి నుంచి ఎవరు విసిరారు, ఎలా విసిరారు, ఏంటి అనేది, నిందితుడు పోలీసులకు దొరికారు, ఒక సీక్రెట్ ప్లేస్లో విచారణ కూడా జరుగుతోంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి ఏమంటారు? అది దాడి చేసింది కూడా ఎవరో పాత రౌడీ షీటరు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏంటో తెలీదు. ఫస్ట్ అసలు ఎందుకు రాయి దాడి అనేది నా అనుమానం. ఎందుకంటే నిజంగా రాయి తగిలి ఇదైతే ఎంత చిన్న రాయవని చెక్కుకుపోయేలాగా రక్తం వచ్చేలాగా తెగిందంటే ఖచ్చితంగా అక్కడ బొప్పు కొడుతుంది, బుడిపు ఎక్కడం లాగా ఇంత వాచిపోతుంది కదా. అలాంటి దాఖలాలు అయితే ఏం కనపడలేదు. ఓన్లీ గీసుకుపోయినట్టుగానే ఉంది. మనం విజువల్స్లో కూడా చూసాం. అట్ ది సేమ్ టైం చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆయనకి ఆ సందర్భంలో పెద్ద గజమాలతో సత్కరించాలని గజమాల తీసుకురావడం, గజమాలలో ఏదో ఆ మాలలో ఉన్న ఏదో ఒక చిన్న మేకు లాంటిదో లేదా అల్పి లాంటిదో వచ్చి గీరుకోవడం వల్ల జరిగిందొచ్చు అనేది ఒక అభిప్రాయం. కాకపోతే మిగతా వాళ్ళు ఎవరికి ఒక రాళ్ళు ఒకేసారి 2-3 రాయుధాలు చేరినా ఒకటి జరిగినా పక్క మిగతా వాళ్ళకి ఏం తగిలినట్టుగా ఎక్కడ ఏం దాఖలాలు కనబడలేదు. కాకపోతే ఇంకొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇది కూడా ఒక రకమైన కోడి కత్తి డ్రామా అన్నట్టుగా తేల్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అయితే డైరెక్ట్గా కూడా చెప్పారు, నానా పులి కథలాగా ఇది ఎన్నిసార్లు నమ్ముతారు, 1-2 సార్లు అంటే నమ్ముతారు, ప్రతిసారి ఎట్లాగే పొలిటికల్ మైలేజ్ చేసుకోవాలనిపిస్తే కష్టం కదా అన్నట్టుగా ఆయన అభిప్రాయం. కాకపోతే ప్రభుత్వం వీళ్ళు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో దొరికారు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాకపోతే రహస్యంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం. అంటే ఈ మరోవైపు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, ప్రతిపక్షాలు అసలు ఇది కూడా మీ మట్టుకు మీరే చేయించుకొని మా మీద తోసేసి పొలిటికల్ మైలేజ్ లబ్ధి చెందాలని ఆలోచిస్తున్నారు అనేది బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లా విసురుతున్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు సంబంధించి కూడా ఇలాగే రాళ్ళు దాడులు చేశారు. ఒకసారి అమలాపురం దగ్గర ఎక్కడో గాజు బాటిల్స్తో చేయాలనుకున్నారు, దాన్ని ముందుగానే పసిగట్టి జన సైనికులు ఆపారనుకోండి. అట్లాగే రాళ్ళు దాడి చేశారు అని అన్నప్పుడు ఇదే వైసీపీకి చెందిన మంత్రులు కూడా రకరకాల వాదనలు వినిపించారు. మీరే మనుషులు పెట్టి మీరే ఇట్లా దాడి చేసుకొని లబ్ధి చేయాలనుకుంటున్నారా అని. అదే విషయంలో కొడాల నాన్నగారు ఏం మాట్లాడారంటే, ఇప్పుడు అదే వైరల్ అవుతుంది మీడియాలో. మీరు చూస్తే కొడాల నాన్నగారు ఏమన్నారు, నువ్వు రాయితో అదే పవన్ కళ్యాణ్ గారికి రాయితో అటాక్ అయినప్పుడు నువ్వు రాయితో కొడితే ఇదే అయిపోవడానికి నువ్వేనా పెట్టవా, పావునవా, నీకేం జరుగుతుంది, నీకేం కాదులే, నిజంగా నువ్వే ఏదో చేసుకున్నట్టున్నావు అని కొడాల నాన్నగారు అన్నారు అప్పట్లో. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేసిందని చెప్పి మంత్రులందరూ కూడా ఇలాగ మాట్లాడారు. అవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి దెబ్బ తగిలినట్టుగా పెట్టి ఈ మంత్రులు ఎవరెవరైతే అభిప్రాయం వెలబుచ్చారో అప్పటి అభిప్రాయాన్ని ఇప్పుడు దీనికి సింక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అంటే జనాల్లో కూడా కొంత తెలిసిపోయింది ఇది నిజంగా రాయిదాడి అయితే ఫోర్స్, ఎంత చిన్న రాయైనా ఫోర్స్గా తగిలినప్పుడు ఖచ్చితంగా బొప్పు కొడుతుంది. అక్కడ బొప్పు కట్టిన దాఖలా లేదు కాబట్టి ఈ రకరకాల యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే కొంతమంది వైసీపీకి చెందిన నేతలు కూడా ఏమంటున్నారంటే దాన్ని ఏదో సమ్ ఎయిర్ గన్ అన్నట్టుగా కూడా ఏదో అంటున్నారు. బహుశా చీకట్లో ఎయిర్ గన్తో ఏదో చేశారు కావాలని, జస్ట్ దెబ్బ తగిలేలా ప్రయత్నించాలనుకున్నారు, బట్ జస్ట్ త్రుట్లో తప్పింది అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుందంటే, చిన్నపిల్లలు చూసారా ఆడుతున్నప్పుడు కింతిరి ఆటలు అంటారు, అంటే ఊరికే గేమ్స్లో రాంగ్ షోస్ చూపించినప్పుడు వాడు వీడి దబాయించడం, వాడు వీడి మీదకి వేయడం చేసినట్టు ఉంటుంది. అలాగా అనిపిస్తుంది తప్ప హుందా రాజకీయాలు అనేది లేదు. అంటే మనకి ఏదైనా జరిగితే సానుభూతి వస్తుందని. ఇప్పుడు రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో కూడా చూపించారు. అక్కడ రమ్యకృష్ణ మీద ఒక లారీ అటాక్ చేయించేసి ఆవిడ బతికి బయటపడింది. అంటే సానుభూతితో మళ్ళీ 4వ సారి గెలవాలంటే ఖచ్చితంగా ఈ మాత్రం సానుభూతి అవసరం, లేకపోతే గెలవదు అని చెప్పి అక్కడ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చెప్తారు కూడా. సో అట్లా ప్రస్తుత రాజకీయాలు ప్రతిబింబించేలా సినిమాలో కూడా చూపిస్తున్నారంటే రాజకీయాలు అనేవి అంత హుందాగా లేవు అనేది ఒక అభిప్రాయం. మరొక వైపు ఏంటంటే చాలా చిల్లరగా సిల్లీగా అనిపిస్తున్నాయి ఇవన్నీ. వీళ్ళు వాళ్ళ మీద అభిప్రాయాలు పెట్టడం, వాళ్ళు వీళ్ళ మీద అభిప్రాయాలు తోసేయడం,
వాళ్ళ మీద అటాక్ జరిగితే వీళ్ళు మనుషులు చేశారని, వీళ్ళ మీద అటాకులు జరిగితే వాళ్ళ మనుషులు చేశారని, రెండూ కానప్పుడు వాళ్ళలో వాళ్ళే ఈ విధంగా సానుభూతి కోసం చేశారని. గతంలో కోడికొత్తి వ్యవహారం ఉంది. కోడికొత్తి వ్యవహారం కూడా నిజంగా ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లోకి ఆ చిన్న కత్తి ఎలా తీసుకొచ్చాడు, లేదా నిజంగా ఆ అబ్బాయి ప్రయత్నించేలాగుంటే వాడికి శిక్ష విధించడమో లేదా బెయిల్ మీద బయటికి రావడమో ఏదో జరగాలి. 5 ఏళ్ళు శిక్ష అనుభవించాక మొన్న తల్లి సోదరుడు నిరాహార దీక్ష చేశాక అప్పుడు ఆయన బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు షరతులతో కూడిన బెయిల్తో. పోనీ ఆయనకి ఏదో నిజంగా ఆయన చేశాడంటే ప్రభుత్వం వీలు వైపు ఉంది కాబట్టి గట్టిగా వాదించి ఏదో చేసి వాడు చేశాడా శిక్ష విధించండి, చేయలేదా బయటకు వదిలేయండి. అలా ఏం చేయకుండా 5 ఏళ్ళు నాంచి ఈయన కూడా సాక్ష్యం చెప్పడానికి వెళ్లకుండా ఆ అమాయకుడు ఒక కెరియర్ పాడైపోయేలాగా అయిపోయింది. కాబట్టి ఇలాంటి వార్తలన్నీ వింటుంటే ఒకవేళ నిజంగా ఈయనకి తగిలిన, నిజంగా ఒక దుండగుడు రాయితో కొట్టిన, ఇప్పుడు గతంలో అంబటి రాంబాబు గారు చెప్పారు, ఎప్పుడైతే చంద్రబాబు గారు గతంలో ప్రభుత్వంకి సంబంధించి ఈ విధమైన పరిపాలన చేశాడో విసిగిపోయి అటువంటి వాళ్ళు ఒక రాక్షసత్వంతో కూడిన కార్యకర్తలుగా మారి వాళ్ళే అటాక్ చేస్తుంటారని చెప్పి గతంలో చంద్రబాబు గారి మీద రాళ్ళు దాడి చేరినప్పుడు అంబటి రాంబాబు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సింక్ చేసేలాగా కొంతమంది ట్రోల్స్ చేస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఓహో ఇతని పరిపాలన మీద కూడా విసిగిపోయి ఏదైతే అది అవనీరా బాబు, ఈయనేంటి వచ్చి నేను నా వల్ల మీరు ఎంతమంది లబ్ధి చేకూరారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారని అడుగుతున్నాడు కదా, ఆ విసిగిపోయి కొట్టారేమో అనేది ఒక వాదం ఉంది. మొత్తం మీద పోలీసులు మాత్రం వేరే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఒకరు 3 దొరికారని, ఒకటి నుంచి మిగతా 2 కూడా పట్టుకున్నారు. వాళ్ళ మీద ఒక పాత రౌడీ షీటర్గా ఏదో ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆ విషయాలు ఎవరు దొరికారు మీడియా ముందు ఎక్కడ ప్రవేశపెట్టట్లేదు, వాళ్ళ వివరాలు ఏమి గోప్యంగా ఉంచుతున్నారు. బట్ ఎక్కడో ఒక ప్రైవేట్ స్థలంలోనే సీక్రెట్గా ఎంక్వైరీ చేయిస్తున్నారు. వాడిని ఎందుకు అలా చేసావని అడుగుతున్నారంట. ఒకవేళ నిజంగా ప్రత్యర్థులే చేస్తే ఎప్పటికీ మీడియా ముందుకు వచ్చేసేదిగా, ఇంకా మరికొంచెం బలం చేకూరేది కదా వాళ్ళకి. వీడు ఖచ్చితంగా టీడీపీ వాడు లేదా జనసేన వాడు బీజేపీ వాడు అయ్యింటే వాళ్ళకి ఇంకా ప్లస్ అయ్యేది కదా. బట్ ఆ దొరికిన వ్యక్తులు ఎందుకు బయటకు తీసుకురావట్లేదు, ఎందుకు నాంచుతున్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా జరగడము, అలా వెళ్ళడం అనేది ఒక రకంగా సానుభూతి గేము లేదా పొలిటికల్ స్టంట్ అని అంటున్నారు. చూద్దాం మరి ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏ విషయాలు బయటకు వస్తాయో చూడాలి. మరి అంటే ప్రధాన నిందితుడు కూడా దొరికాడు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. మరి దొరికిన తర్వాత ఎందుకు బయటికి చూపించట్లేదు పోలీసులు? ఏమన్నా దాచిపెట్టాలనుకుంటున్నారా, అసలు ఏం చేద్దామని? అంటే ఇది కొంతమంది టీడీపీ శ్రేణులు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, దొరికాడు నిందితుడు, బట్ ఆయన పాత రౌడీ షీటరు. ఆ పాత రౌడీ షీటర్ కూడా ఒకప్పుడు వైసీపీ సానుభూతి పరుడు కాబట్టి వాడిని తెర మీదకి తీసుకొస్తే ఇది ఖచ్చితంగా వైసీపీలో ఉన్న వ్యక్తి ఇలా చేశాడంటే వాళ్ళే కావాలని చేయించుకున్నారని ఒక అభిప్రాయం వచ్చేస్తుంది కదా. ఇంకాస్త బదనం అయిపోయే అవకాశం ఉంది. గతంలో కోడికొత్తి వ్యవహారం లాగా అయింది, ఇప్పుడు ఈసారి అలా నమ్మడానికి ఏం లేదు. కాబట్టి అందుకే సీక్రెట్గా వాడు దొరికినా కూడా బయటకి ఎక్కడ దొరికినట్టుగా కానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ చేయట్లేదు. బట్ మీడియా పరంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పరంగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చి ఇది కూడా మరో కోడికత్తి డ్రామా అన్నట్టుగా ఉంది. నానా పులి కథలాగా మళ్ళీ రెండోసారి కూడా అదే ప్లే చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఎలా ఉందంట, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత గ్రాఫ్ పెరిగింది. ఆ గ్రాఫ్ పెరగడం, అరెస్ట్ కూడా ఎలాగా, అంతకుముందు ఆయన సభలకి జనాలు విపరీతంగా వచ్చారు కాబట్టి రాకుండా చేయాలి లేదా అతని సభలను ఆపేయాలి. ఎందుకంటే మొదట్లో చంద్రబాబు గారు సభలు నిర్వహించినప్పుడు కూడా 2-3 దగ్గరలో గందరగోళం నెలకొంది. గందరగోళం కూడా కేవలం వీలే సృష్టించి శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు గారికి సభలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వకుండా చేద్దామని కూడా ఒక ప్రపోజల్గా ఉంది అని టీడీపీ శ్రేణుల అభిప్రాయం. సో మొత్తం మీద పట్టుకోవడం అయితే పట్టుకున్నారు, సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. అంత సీక్రెట్గా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందో ఇంకా 2-3 రోజుల్లో తెలిసిపోతుందేమో, చూద్దామండి.